ఏంటి సార్ ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ ఏంటి? ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చర్చ జరుగుతుంది? నిజంగానే దీని వెనక కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే కావాలని చెప్పేసి దీన్ని ఇష్యూ జరిగే పరిస్థితి కనిపిస్తుందా? అంటే కావాలని ఒక అంశం మీద ఒక చనిపోయిన వ్యక్తి మీద కావాలని ఎవరు చేసే అవకాశం అయితే ఉండకూడదు. ఎందుకంటే మతం అనేది అది ఒక ప్రత్యేకమైనటువంటి ఇండివిజువల్ హ్యాబిట్. భారత రాజ్యాంగం మనిషికి ఇచ్చిన స్వేచ్ఛలో నీకు ఇష్టం వచ్చినటువంటి మతాన్ని, దేవుణ్ణి నువ్వు కొలుసుకోవచ్చు. ఓకే, దేర్ ఇస్ నో నువ్వు ఈ దేవుణ్ణే కొలవాలి, ఈ మతాన్నే పెట్టుకోవాలి, ఇలా లేదు. అది అంటే భారత రాజ్యాంగమే లౌకిక రాజ్యాంగం. అవును. పుట్టలకు మొక్కుతాం, చెట్లకు మొక్కుతాం, అదేవిధంగా పోచమ్మకు మొక్కుతాం, వెంకటేశ్వర స్వామికి మొక్కుతాం, లేకపోతే చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, ఎవరెవరి అభిప్రాయం వాళ్ళది. అంటే మతం ఎప్పుడు కూడా మనిషిని నిర్దేశించకూడదు. మనిషి ఒక ఆలోచనని, తన నమ్మకాన్ని తను నమ్ముకొని, ఒకే ఫ్యామిలీలో 4-5 రకాల నమ్మకాలు ఉంటాయి దాని. కాబట్టి ఇది ఒక అంశం మీద ఒక వ్యక్తి చాలా డీప్గా స్టడీ చేసి ఉండి ఆ అంశం మతమైనప్పుడు, ప్రవీణ్ పగడాల ఒక మేధావిగా ఒక దశాబ్ద కాలంగా ఈ రాష్ట్రంలో అనేకమైన అంశాల మీద థియలాజికల్ స్టడీస్ చేసినటువంటి వ్యక్తిగా అవలీలగా మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి. అది బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, అతనికి ఉన్నంత పట్టు కానీ, నాలెడ్జ్ కానీ నిజంగా దాని మీద ప్రత్యేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా లేదు. ఓకే, ఏది 24 అవర్స్ దాని మీదే పనిచేసే పాస్టర్స్ కానీ, లేకపోతే పూజారులు కానీ, లేకపోతే మన మసీదులో ఉండే వాళ్ళకు కానీ ప్రవీణ్ పగడాలకు ఉన్నటువంటి ఆ లోతైనటువంటి విశ్లేషణ డిబేట్లో వచ్చి చూసినప్పుడు మాలాంటి వాళ్ళు అవతల తేలిపోతూ ఉన్నారు. ఇంతెందుకు రక్షణ టీవీ ఛానల్లో కొన్ని అంశాల మీద, సెక్యులరిజం మీద, లేకపోతే ఈ మతాల మీద నేను ప్రవీణ్ పగడాల తర్వాత మిగతా వచ్చినటువంటి కొంతమంది హిందూ సమాజం నుంచి, ముస్లిం సమాజం నుంచి వచ్చినటువంటి డిబేట్లు చేసాం. నేను మైసెల్ఫ్ ఐ వాజ్ షాక్డ్. హీ హాస్ గాట్ ఎన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ సబ్జెక్ట్. ఓకే, దాని ద్వారా కొంతమంది వార్నింగ్ ఇవ్వటం, ఈయన మళ్ళీ అపాలజీ చెప్పటం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరెవరు చేశారా ఏంటనేది ఒకళ్ళు ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తే వస్తుంది. అంటే నేను ఇది ప్రత్యేకంగా నాకు ఒక అభిప్రాయము కలిగిన చెప్పలేనటువంటి ఒక పరిస్థితుల్లోకి ఆయన ఆ హత్య అనేది నెట్టబడింది. అవునా? ఎందుకంటే ప్రయాణిస్తున్నటువంటి వాహనం కానీ, ఒక మోటార్ సైకిల్ ఒంటరిగా ప్రయాణించడం, హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి కోవూరు, రాజమండ్రి, ఈ క్రమంలో ఏం జరిగింది, ఎవరు వెంటాడారు, ఇక్కడి నుంచి విజయవాడకి ఎవరు పిలిచారు, విజయవాడ నుంచి కొవ్వూరు ఎవరు పిలిస్తే వెళ్ళాడు, ఇవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్లో రావాల్సిన. అంటే ఒంటరిగా ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వచ్చినటువంటి చిక్కులు ఇవన్నీ కూడా. అయితే ది వే హీ హెస్ బీన్, అంటే కనపడినటువంటి శవం చూస్తే మర్డర్ చేసినటువంటి లక్షణాలే ఎక్కువ కనపడుతున్నాయి. ముఖం మీద కత్తులతో, గొడ్డలతో ఉన్నటువంటి దాడుల్లో మీకు వచ్చినటువంటి చూసారా? ఒకవేళ ఏమైనా మనం చూపించగలిగితే, ఒకటి మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు ఫోన్ కన్నా మీ ఫోన్ బాగా పనిచేస్తుందేమో, ఒకసారి చూడండి. అంటే ఫర్ ది సేక్ ఆఫ్ ఆడియన్స్, అంటే మనం జస్ట్ లైక్ దట్ లేకుండా నువ్వు ఆ ఫొటోస్ని పెట్టగలిగితే, అవి నిజంగా గొడ్డలతోటో కత్తులతోటో ముఖం మీద కొట్టకపోతే ఆ విధంగా ముఖం రెండుగా చీలిపోదు. పెదవు కానీ, ముక్కు కానీ అవన్నీ వచ్చాయా మీ దగ్గర? వస్తే అదే మీరు కొంచెం ఒకసారి కెమెరా ముందు పెట్టగలిగితే దాన్ని, అది మీరు డిస్ప్లే చేయండి. ఓకే, దాన్ని బట్టి చూస్తే ప్రాథమికంగా ఎవరు చూసినా సరే ఇది ఖచ్చితంగా ఎవరో కొట్టారు అంటారు. రెండవది, కొట్టిన తర్వాత మోటార్ బైకు ఆయన పైన సురక్షితంగా ఉంది. ఒకళ్ళు జారిపడ్డాడు అనుకోండి, బైక్ ఒక చోటుకి వెళ్ళాలి, లేకపోతే ఇంకొక వెహికల్ ఏమైనా కొడితే అతను ఒక చోటు పడాలి, బైక్ ఒక చోటు పడాలి. అలా కాకుండా ఆయన మీద బండి ఉంది, ఆయన మీద బైక్ని భద్రంగా పెట్టుంది, ఆయన దాని కింద ఉన్నాడు. వస్తున్నటువంటి అంశాల ప్రకారం ఎక్కడో దారిలో అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటాం మనం, టోల్ గేట్, ఆ టోల్ ప్లాజాకు ముందే ఇతని మీద దాడి జరిగినట్టుగా. ఆ దాడి జరిగిన సమయంలోనే ఒకవేళ ఆ బైక్ మీద వస్తున్న
అతను అయి ఉన్నట్టయితే క్రాస్ చేసుకొని గందరగోళంగా నడపలేక లేదా కాళ్ళు పెట్టుకొని వస్తున్న నిన్న ఈరోజు మధ్యాహ్నం తెలిసింది ఏంటంటే అసలు ఆ ఫోటో ఆయనది కాదనేది ఒకటి వస్తూ ఉంది. ఎవరు ఆయన అంత పొడవు లేడు, కాళ్ళు బైక్ ఆ నుంచి కింద పెట్టుకున్నంత ఇంత పొడవు లేడు, అతను కొద్దిగా షార్ట్గా ఉంటాడు. పొడవు ఉన్న వ్యక్తికి ఇంత పొట్ట కనపడుతూ ఉంది, అతనికి అసలు పొట్టలేదు అని వాళ్ళ పిఏనే ఈరోజు ఒక స్టేట్మెంట్ ఒక లేడీ ఇవ్వటం జరిగింది. సో దట్ ఇస్ నాట్ హిస్ ఫోటో అని. సో అతన్ని ఎవరు ఎక్కడ కొట్టారు, కొట్టిన చోట ఉన్న కట్టెలు కనపడుతున్నాయి ఫొటోస్లో. కట్టెలు, ఆ కట్టెలు అక్కడ ఉన్నాయి. కట్టెలు కొట్టకపోతే కట్టెలు ఎందుకు ఉంటాయి? కట్టెలు ఉన్నాయంటే కత్తికి రక్తం మరకలు ఉన్నాయంటే అక్కడ ఉన్నాయి. గుండెల మీద చెప్పుతోటి కాళ్ళతోటి తన్నినటువంటి మరకలు కనపడుతూ ఉన్నాయి. నాకు తెలిసి దీన్ని ఇంత టాప్ టెక్నాలజీ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఇన్ని రోజులు ఎందుకు తీసుకుందో కూడా నాకు ఆశ్చర్యమే. అర్థం కావట్లేదు. అంటే అర్థం అవుతుంది ఏమని కావాలని డిలే చేస్తున్నారని. అంటే నేను పోలీస్ మీద కానీ లేదా ప్రభుత్వం మీద కానీ నేను ఇప్పుడే ఒక ముద్ర వేయదలుచుకోవాలి. ఎక్కడో ఇంకో కాస్త డీప్గా ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తారేమో. బట్ ప్రైమా ఫెస్సీ ఏ కేసుకైనా ప్రైమా ఫెస్సీ ఉంటుంది. ప్రైమా ఫెస్సీలో ఖచ్చితంగా ముఖం మీద ఉన్నటువంటి ఘాట్లు కత్తితోటో గొడ్డలతోటో లేకపోతే ముఖం అంతా చీలిపోయి ఉన్నట్టుంటే ఎందుకు చీలిపోతాయి? బాడీలో ఎక్కడ ఏం కనపడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చెప్తున్నారంటే అసలు అతను కొట్టడమే వెన్నెముక ఇరిగిపోయేటట్టుగా కొట్టేశారు. వెన్నెముక ఇరిగిపోయిన తర్వాత వాళ్ళ కసి ఎంతవరకు ఉందంటే ఆ ముఖాన్ని కనబడకుండా, అంటే ఆయన మాట్లాడేటప్పుడు ఆ నాలెడ్జ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ముఖం నుంచి వచ్చాయి కదా, కాబట్టి అతను ఆ ముఖాన్ని కనబడకుండా అంత కసితోటి చేశారు అనేది ఒక వర్షన్ కనపడుతూ ఉంది. దీస్ ఆర్ ఆల్ వర్షన్స్. ఎందుకంటే ఆ డెడ్ బాడీని రాజమండ్రి తీసుకెళ్ళిన తర్వాత దాదాపు కొన్ని వేల మంది క్రైస్తవ పాస్టర్స్ కానీ లేకపోతే బిలీవర్స్ కానీ కొన్ని వేల మంది వచ్చారు. కానీ ప్రభుత్వం దగ్గర చలనం లేదు. ప్రభుత్వానికి సంబంధించి చలనం లేదు. చనిపోయినోడు పలానా మతస్థుడు కాబట్టి నేను తాగకూడదు అనేది ప్రభుత్వంకే ఆ లక్షణం, ఆ బ్యాడ్ క్వాలిటీ ఉండకూడదు. ప్రభుత్వమే సెక్యులర్. అవును, రాజకీయ నాయకుడైనా ప్రభుత్వమైనా సెక్యులర్ ఉండాలి. ప్రభుత్వమే ఒక రంగు పూసుకొని చనిపోయినాడు ఇంకొక మతానికి సంబంధించినాడు కాబట్టి నేను మాట్లాడితే నా ఇష్టం వచ్చేది మాట్లాడతాను. ఎందుకు స్పందించారుగా? హోమ్ మినిస్టర్ స్పందించింది, లోకేష్ స్పందించాడు, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి విచారణ జరపండి అని చెప్పేసి. అంటే స్పందించటం అంటే అక్కడున్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా రాజమండ్రి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు అప్ టు విజయవాడ, అప్ టు ఒంగోలు, అటు నుంచి కాకినాడ, అటు నుంచి తుని, లేకపోతే ఆ ప్రాంతం నుంచి వచ్చినంత జనం ఆ జనాన్ని అడ్రస్ చేసే విధానంలో ప్రభుత్వం అంత స్పీడ్గా లేకపోతే అంత కావాలన్నట్టుగా ఓన్ చేసుకున్నట్టుగా వాళ్ళ ప్రతిస్పందన లేదు అక్కడ. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జనరల్ సెక్రటరీగా మాత్రం ఈ మాట చెప్పడం లేదు, ఒక మనిషిగా మాట్లాడుతున్నాను. దెర్ ఆర్ సో మెనీ బిలీఫ్స్ ఇన్ దిస్ కంట్రీ. అంటే ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది, నీ మతాన్ని అంగీకరించకపోతే నువ్వు చంపేస్తావా, లేకపోతే నీతో ఆర్గ్యుమెంట్ చేస్తే నువ్వు చంపేస్తావా? స్వతంత్ర పోరాటంలో ఎంతమంది